చికెన్ ఎన్ని రకాలుగైనా వండుకోవచ్చు. ఎన్ని రకాలుగా వండుకున్నా ఇంకో కొత్త రెసిపీ పుడుతూనే ఉంటది. అయితే ఇక్కడ ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బావుంటది. ఇట్లాగా నీట్‌గా చికెన్‌ని కడిగిన తర్వాత అన్ని మసాలాలు వేసేయండి. అన్ని మసాలాలతో పాటు వేయించిన జీలకర్ర పొడి గూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ నూనె అండ్ బ్రౌన్ ఆనియన్స్ ఇట్లాగా ఒక ఆనియన్‌ని మంచిగా కట్ జేసి వేయించిన తర్వాత దాన్ని గూడా ఇందులో వేసి ఒక చెక్క నిమ్మరసాన్ని గూడా పిండేసుకొని, పీసెస్‌కి మంచిగా పట్టే విధంగా చేయితో కలుపుతూ, ఒక 5 నిమిషాల పాటు బాగా మంచిగా మసాజ్ చేసినట్టుగా కలిపేసి, ఒక గంట, 2 గంటల పాటు అలాగ దాన్ని వదిలేయండి. అసలు ఎంత జ్యూసీగా, టేస్టీగా చాలా అంటే చాలా బావుంటది. ఇట్లా ట్రై చేయండి. ఇది కలిపివ్వడం ఒక ఎత్తయితే, దీన్ని ఎన్ని గంటలు అలా వదిలేస్తే అంత టేస్టీగా తయారైతదనమాట. ఇలా కలిపిన తర్వాత చూడండి ఒక 2, 3 అవర్స్ తర్వాత ముక్క ఉడికినట్టుగానే, ఫ్రై అయినట్టుగానే కనిపిస్తుంది గదా! ఇలాగ దీన్ని డైరెక్ట్‌గా పొయ్యి మీద పెట్టేసి సిమ్‌లో మధ్య మధ్యలా కలుపుతూ ఇందులో నుంచి వాటర్ బయటికొచ్చి మళ్ళీ ఆవిరి రూపంలో పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు సిమ్‌లోనే ఉడికించేసేయండి. తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర జల్లేయండి. వేడి వేడి రైస్‌తో తింటే టేస్ట్ మాత్రం చాలా బావుంటది. ముక్క లోపలి వరకు గూడా ఉప్పు, కారం, మసాలా అన్నీ పట్టి టేస్టీగా, జ్యూసీగా తయారైతుందనమాట. అయితే ఇక్కడ నేనేం చేశానంటే, మార్నింగ్ 11:00కి ఇట్లా చికెన్ మొత్తం మసాలా కలిపేసి, అలాగ వదిలేసి, ఈవినింగ్ 5:00కి ఈ చికెన్ కర్రీ వండాననమాట. అసలు టేస్టు మామూలుగా లేదు. చాలా అంటే చాలా బావుంది. ఇలాగ ఫైనల్‌గా కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసి, చపాతీలోకి, రైస్‌లోకి దేంట్లోకన్నా తినండి చాలా బావుంటది. అసలు ఎంత టెండర్‌గా, ఎంత జ్యూసీగా, ఎంత సాఫ్ట్‌గా ఉందో చూడండి చికెన్. ఇలాగ 2 వేళ్ళతో విరిచే విధంగా ఉందనమాట. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.